Welcome back. You're watching News 360 with me, Avinash Jengama, and a special debate on 7 p.m. Right? మనం భూభారతి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మనతో పాటు ఉన్నటువంటి గెస్టులను ఇంకోసారి అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. కోటేశ్వర గారు, ఇందాక 3 పార్టీల నేతల మాటలు విన్న తర్వాత నేను మీ మాటలు అంటే మీరు ఎలా చూస్తాం, దీన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం దగ్గర ఆగిపోయాం. కోటేశ్వర గారు, మీరు చెప్పండి సార్, ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఏమో ఒకలాగా చెప్తుంటే, కాంగ్రెస్ ఏమో గతంలో జరిగినటువంటి తప్పిదాలన్నింటినీ కరెక్ట్ చేయడానికి మాత్రమే భూభారతి తీసుకొచ్చామనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? గతంలో ధరణి పోర్టల్ ప్రారంభించినప్పుడు తగినటువంటి కసరత్తు చేయలేదు. ఆ కారణంగా అంటే తలెత్తేటువంటి తెలంగాణ అనేటువంటిది భూ వివాదాలకు లేదా సంక్లిష్టమైనటువంటి భూ సమస్యలకు నిలవైనటువంటి ప్రాంతం. ఎందుకంటే జమీందారులు, జాగీర్దారులు, లేకపోతే నైజాం నవాబు ఇటువంటి పాలన సాగినటువంటిది. అదేవిధంగా సాయుధ పోరాటం సందర్భంగా దాదాపు 10 లక్షల ఎకరాలకు పైగా భూముల్ని రైతులు స్వాధీనం చేసుకుని జమీందారులని, భూస్వాములని, దేశముఖుల్ని తరిమేసి దశాబ్దాల తరబడి కబ్జాలో అంటే అనుభవదారులుగా ఉన్నటువంటి ఇట్లాంటి అనేకమైనటువంటి సంక్లిష్టమైనటువంటి సమస్యలు తెలంగాణలో ఉన్నాయి. వాటన్నిటినీ ముఖ్యంగా అనుభవదారు అనేటువంటి కాలాన్ని ఎత్తేయడంతో కొత్త సమస్యల్ని, పాత వాటిని పరిష్కరించలేకపోగా కొత్త సమస్యలను తీసుకొచ్చి అనేక మందికి ఆవేదన కలిగించినటువంటిది గతంలో ధరణి. అందుకనే ధరణి మీద వచ్చినటువంటి వ్యతిరేకత కూడా బీఆర్ఎస్ పార్టీ పరాజయానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా మారింది. ఇదే విధమైనటువంటిది ఆంధ్రప్రదేశ్ లో మన జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చినటువంటి కొన్ని నిబంధనలు కూడా చివరి రోజుల్లో అది జనంలో బ్యాక్ ఫైర్ అయ్యి ఆ ప్రభుత్వాన్ని కూలిపోవడానికి కూడా దారితీస్తుంది అనేది గమనించాలి. అందువల్ల ఇప్పుడు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? ఇప్పుడు మన మిత్రులందరూ చెప్పినటువంటి అనేక సమస్యలు వాటన్నింటికి ఒక శాస్త్రీయమైనటువంటి పరిష్కారాన్ని అధికార యంత్రాంగం కనుగొనకుండా, లేదా దానికి అవసరమైనటువంటి చర్చ రైతు సంఘాలతో చర్చించాలి, లేదా కొన్ని గ్రామ సభలు పెట్టి అసలు సమస్యలు ఎట్లా ఉన్నాయి ఏమిటి అనేటువంటి గ్రామ సభలు పెట్టి నిజానికి ఈ 15-16 నెలల్లో అటువంటి కసరత్తు కనుక చేసి ఉంటే అనేకమైనటువంటి అనుభవాలు వచ్చి ఉండే. కానీ ఎక్కడ అలాంటి దానికి పూనుకున్న దాఖలాలు మనకి కనపడలేదు. ఇప్పుడు ఒక 4 మండలాలు తీసుకొని ఇది ప్రయోగం చేస్తా ఉంటున్నారు. ఈ ప్రయోగం ఎప్పుడో చేయొచ్చు. ఎందుకంటే అసలు సమస్యలు ఏమిటి అనేటువంటిది గుర్తించడానికి మరి 15 నెలల కాలం పాటు ఏం చేశారు అనేటువంటిది పెద్ద సమస్య. 15-16 నెలల కాలం పాటు. అందువలన ఇప్పటికైనా ఆ పాత రికార్డులే, ఆ ధరణిలో ఉన్నటువంటి రికార్డులే మళ్ళా భూభారతిలో ఉంటాయి. అవే సమస్యలు అవే మళ్ళా వారసత్వంగా వస్తాయి. అందుకని ఇప్పుడు గతంలో వచ్చినటువంటి అనుభవాలు, తలెత్తినటువంటి వివాదాలు, వాటికి ఒక పరిష్కారం కనుగొనకుండా మళ్ళా ఎవరో ఒకళ్ళ మీద మా వల్ల కాదు, మా చేతుల్లో లేదు అనేటువంటి ఒక రిప్లై కనుక ఇచ్చేట్లయితే మళ్ళా ఇదే సమస్య వస్తుంది. మళ్ళా 3 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో మళ్ళా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా గతంలో కేసీఆర్ కి ఎదురైనటువంటి అనుభవాలే మళ్ళా ఎదురవుతాయనే మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అందుకని కొన్ని నిర్ణయాలు చేయాలి. ఆ నిర్ణయాలు కూడా శాస్త్రీయమైనటువంటి వాటిపైకి ఉండాలి. ఇప్పుడు మండలానికి 1 గ్రామం 2 గ్రామాలు లేదా పూర్వపు జిల్లాలు ఎన్ని ఉంటే ఆ జిల్లాలన్నింటి కూడా డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి కనుక తీసుకొని సర్వే సమగ్రంగా చేయాలి. లేదా సర్వే చేసి, లేదా పట్టాదారు పాస్ పుస్తకంలో భూమి ఉండి, లేదా అనుభవంలో భూమి ఉండి, లేదా వాస్తవంలో లేకపోయేట్లయితే అటువంటిది ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్ లో అదే జరిగింది. ఎందుకని ఇలాంటివన్నీ కూడా చేయాలంటే గ్రామాన్ని యూనిట్ గా తీసుకోవాలి. ఆ గ్రామంలో మొత్తం పారదర్శకంగా అక్కడ ఉండాలి. అసలు అనుభవదాత ఎవరున్నారనేటువంటి ముందు ఒక లెక్క చాల్చాలి. చేల్చిన తర్వాత వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు, కౌలుదారులుగా ఉన్నారా, లేకపోతే ఎట్లా ఉన్నారు ఏమిటనేటువంటిది ఇవన్నీ తేలకుండా ఇప్పుడు మళ్ళా అదే కొన్ని సవరణలు చేసి పెట్టేట్లయితే మళ్ళా కొత్త సమస్యలు కూడా తలెత్తాయి. పాత సమస్యలు అదే విధంగా కొనసాగిన ఆశ్చర్యం ఉంది. అందుకని మేము ఒక ప్రయోగం చేస్తాం అంటున్నారు, లేదు గతంలో ఉన్నటువంటి లోపాలని సవరిస్తామని చెప్తా అంటున్నారు. అందుకని ఇప్పుడు ఈ పైలట్ ప్రాజెక్టులో చేపట్టినటువంటి మండలాల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయి ఏమిటి అనేటువంటి దాన్ని చూడాలి. ఇప్పటి వరకు అయితే కసరత్తు చేయకుండా ఇప్పుడు మొదలు పెట్టారు. ఇప్పుడు మొదలు పెడితే అది మళ్ళా జూన్ నుంచి అన్ని మండలాల్లో వస్తుందని చెప్తున్నారు. ఎట్లా చెప్పగలరు? అన్ని జూన్ నుంచి లేకపోతే జూలై నుంచి
ఈ సమస్యలన్నిటికీ మళ్ళీ అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ మార్చుకోవాలి. సాఫ్ట్వేర్ కంటే సాఫ్ట్వేర్ మార్చడం ఉంది 4 రోజులు చేసేస్తారు, అది కాదు సమస్య. విధానాల పరమైనటువంటివి, డిస్ప్యూట్స్ యొక్క వాటి స్వభావాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటిది పెద్ద సమస్య. అది పరిష్కారం కాకుండా సాఫ్ట్వేర్ పెద్ద సమస్య కాదు. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ మార్చుకోవచ్చు, లేదా అదనంగా జోడించవచ్చు, లేదా పనికిరాని ఏమన్నా ఉంటే తొలగించవచ్చు. సమస్య అది కాదు. ఒక డిస్ప్యూట్ ని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటిది సమస్య. ఇప్పుడు ఉదాహరణకు మ్యూటేషన్ ఉంది. నేను నా సొంత ప్లాట్ ఒకటి కొన్నాను. నేను ఆ రిజిస్ట్రేషన్ సమయంలో ఇంటి నెంబర్ మెన్షన్ చేయలేదు. ఇంటి నెంబర్, ఫ్లాట్ పేరు లేదా దానికి సంబంధించినటువంటి అన్నీ ఉన్నాయి. కానీ మ్యూటేషన్కి వెళ్తే మీ ఇంటి నెంబర్ ఇందులో నమోదు చేయలేదని చెప్పేసి రిజెక్ట్ చేశారు. నేను అమ్ముకోవచ్చు, దాన్ని నేను అమ్ముకోవచ్చు, కానీ అమ్ముకునేటువంటి రైట్ ఉన్నా గానీ అందులో ఇంటి నెంబర్ లేదనేటువంటి పేరుతోటి నా దగ్గర డబ్బులు కట్టించుకొని మ్యూటేషన్ చెల్లకపోమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి క్లర్క్ సమాధానం చెప్పాడు. ఎవరు కావాలి? నాకు అమ్మినటువంటి ఓనర్ కావాలి. నాకు అమ్మినటువంటి ఓనర్ చనిపోయాడు. వాళ్ళ వారసులు ఎక్కడ ఉన్నారో తెలియదు. వాళ్ళ వారసులు ఉన్నా గానీ వాళ్ళకు ఉన్నటువంటి రైట్ ఏమిటో తెలియదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు. 20 ఏళ్ల నుంచి నేను అపార్ట్మెంట్ లో ఉంటే మ్యూటేషన్ చేయడానికి వీల్లేదు, మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో ఆ చిన్న లోపం ఉందని అని చెప్పేసి చెప్పు. అందుకని విధానపరమైనటువంటి ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి కొన్ని ప్రిన్సిపల్స్ లేదా కొన్ని నిబంధనలు ఇటువంటి అధికార యంత్రాంగం రూపొందించకపోతే మళ్ళా ఎప్పటికాలు ఇట్టిట్టే అన్నట్టుగా ధరణి పోయి భూభారత వచ్చే, భూభారత పోయి ఇంకొక భారత వచ్చే అన్నట్టుగా అవుతుంది తప్ప పరిష్కారం అయితే రాదు అనేది క్లియర్ గా అర్థం చూద్దాం. అందుకనే ఇప్పుడు ఈ ప్రయోగాన్ని మనం ఏం తప్పట్టక్కర్లేదు, కానీ ఇప్పటి వరకు టైం వేస్ట్ చేశారు. అది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఏం చేస్తారు? నా నర్సగౌడ్ గారు చెప్పినట్టు June 2 నుంచి కాదు, వచ్చే ఏడాది June 2కి వచ్చినా గానీ అది బాగా వచ్చినట్టే. సొల్యూషన్ దొరకడం అనేది ఇంపార్టెంట్ కదా సార్, రాదర్ దెన్ మేకింగ్ మోర్ కాంప్లికేటెడ్. కనుగొనకుండా మళ్ళా పెడితే మళ్ళీ అదే చెప్తారు. మనం కంప్యూటర్లకు మనం ఏది ఎక్కిస్తే అదే చెప్తుంది తప్ప కంప్యూటర్ ఏం మార్చదు కదా, అదేం మార్చదు కదా. మనం ఏది ఫీడ్ చేస్తే అదే చెప్తుంది, సాఫ్ట్వేర్ ప్రకారం మనకి ఇస్తుంది. అందుకని ఏం జరుగుతుంది అనేటువంటిది చూద్దాం. మళ్ళా ఇది రేవంత్ రెడ్డి సర్కార్కి 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళా గుదిబండి అవుతుందా కాదా అనేటువంటి పెద్ద ప్రశ్న అనేది నా అభిప్రాయం. రైట్. వెంకటరెడ్డి గారు, ఇందాక మీరు ఏదో మాట్లాడుతూ ఇలా చేస్తారు, నేను అక్కడ దానికంటే ముందు ఇప్పుడు కోటేశ్వరరావు గారు లేవనెత్తినటువంటి అంశం ఏదైతే